పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామచరణ లాహిరి 9వ అధ్యాయం యోగ సాధనా రహస్యం 14వ భాగం. ఆత్మకు కారణం బుద్ధి కాదు. బుద్ధి విషయం ఎప్పుడూ చంచల మనస్సుది. స్థిర మనస్సులో ఏదీ లేదు. ఎందుకంటే బ్రహ్మ ఎప్పుడూ ఒకే భావంలో ఉన్నాడు. అపరివర్తనశీలుడు అంటే మార్పు చెందనివాడు. మనస్సు, ఆత్మ వీటన్నిటిలో కేవలం పేర్ల తేడాయే ఉంది. మనస్సు ఆత్మలో కలిసినప్పుడు అది ఆత్మ. అదే కనుక తత్వంలో కలిస్తే అప్పుడు మనస్సు. ఇంద్రియాలన్నీ మనస్సు వశంలో ఉన్నాయి. మనస్సు ఆత్మవశంలో ఉంది. ఆత్మ పరమాత్మ వశంలో ఉంది. ఒక బ్రహ్మే అన్నీ అవుతున్నాడు. పూర్వజన్మ అలవాట్ల కారణంగా హర్షం, భయం, శోకం, క్రోధం మొదలైనవన్నీ కలుగుతూ ఉంటాయి. పూర్వజన్మలో సత్వగుణంతో కూడిన పనులు చేసి వచ్చినట్లయితే ఈ జన్మలోనూ పరుజన్మలోనూ సత్వగుణం గల పనులే చేస్తాడు. పూర్వజన్మలో సత్వగుణం కలవాడు ఈ జన్మలో పసితనం నుంచే ధర్మపరాయణుడవుతాడు. అలాగే తమోగుణం కలవాడు స్వభావతః హింసా ప్రవృత్తి కలవాడు లేదా మందుడు లేదా నీచ మనోవృత్తి కలవాడు అవుతాడు. పసితనం నుంచే అతని లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. కప్పను చూసి ఒకడు బెదురుతాడు. ఇంకొకడు చేత్తో పట్టుకుంటాడు. పుత్రశోకంతో ఒకడు బాధపడుతూ ఉంటాడు. మరొకరికి రవ్వంత శోకం కూడా ఉండదు. కానీ పూర్వజన్మను అనుసరించి ఆత్మకు హర్షం, విషాదం, భయం, శోకం, క్రోధం వంటి వాటితో సంబంధమేమీ లేదు. కోరికలన్నీ మనస్సులోనే పుడతాయి. ఇచ్ఛారహితుడికి జన్మ లేదు. ఆత్మ ఇచ్ఛారహితమైనప్పుడు ఆత్మకు పుట్టుక ఎలా సంభవం? కానీ ఆత్మ తాలూకు గుణం విశిష్టమైన మీదటే జన్మ కలుగుతుంది. గుణరహితమైన వృక్షం ఎండిపోయినట్లే ఆత్మ నిర్గుణం కావడం వల్లనే బ్రహ్మలో లయమైపోతుంది. బ్రహ్మ అనంతం. బ్రహ్మ నుంచే అన్నీ కలిగాయి. ఇందువల్ల బ్రహ్మ క్షమత అంటే సమర్థత కూడా అనంతం. బ్రహ్మజ్ఞులు అపరిమిత క్షమతావంతులు అంటే సర్వసమర్థులు అవుతారు. బ్రహ్మాణువుల కూడిక వల్లే 3 లోకాల సృష్టి జరిగింది. అందువల్ల బ్రహ్మాణువులో ఆ 3 లోకాలను చూస్తారు. కానీ స్థిరత్వంలోని ఎక్కువ తక్కువల కారణంగానూ మనోగుణాల కూడిక కారణంగానూ అవస్థాభేదం వల్ల వేరువేరుగా కనిపిస్తుంటాయి. మూలాధారంలో జగద్ధాత్రి, సరస్వతి, గణపతి, బ్రహ్మ. స్వాధిష్టానంలో రాధాకృష్ణులు మొదలైన వారు ఇలాగే కనిపిస్తుంటారు. ఇది చేసే పని కూడా పదార్థ లేదా భూత ధర్మమే. కానీ క్రియాపరావస్థ అంటే సమాధిలో ఏదీ కనిపించదు. అలాంటి స్థితిలో కనిపించకపోవడమే ధర్మమైనప్పుడు ఇక ఎందుకు కనిపిస్తుంది? బ్రహ్మాణువులోని ఏ విభాగంలో ఏది ఏ విధంగా వ్యక్తమవుతుందో అదే కనిపిస్తుంది. ఎందుకంటే బ్రహ్మ తాలూకు ప్రతి ఒక్క అణువులోనూ 3 లోకాలు ఉన్నాయి. ఆ అవస్థ సూక్ష్మ రూపంలో భూతాల్లో ప్రతిఘాత కారణంగా వేరువేరుగా కనిపిస్తుంది. ఇందువల్ల దాన్ని చూడ్డం కూడా భౌతిక ధర్మమే. కూటస్థంలోని మహాజ్యోతి ఇతరమైన లౌకిక జ్యోతుల్ని కమ్మి ఉండడం వల్ల పగలు ఉల్కాపాతం మాదిరిగా కనిపించదు. కానీ బ్రహ్మజ్యోతి విశిష్టం దేవతలకు, సిద్ధులకు వారిలో యోనిముద్ర ద్వారా కనిపిస్తుంది. బ్రహ్మతేజో విశిష్టులైపోయినప్పుడు అంటే తమంత తాము బ్రహ్మలో కుదురుకొన్నప్పుడు అన్నీ కనిపించడం మొదలైంది. ఎందువల్లనంటే బ్రహ్మాణువులోని ఒక అంశంలోనే జగత్తు నెలకొని ఉంది. దీన్ని సూచిస్తూ ప్రమాణం చూపిస్తూ గీతలో ఏకాంశేన స్థితో జగత్ అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకా ఎక్కువగా ప్రాణకర్మ, ఓంకార క్రియ చేస్తుంటే సమాన తేజో విశిష్ట స్థితి కలిగినప్పుడు చిన్న పెద్ద లేని స్థితిలో భౌతిక ధర్మాలకు అతీతమైన స్థితిలో దేనికి ఏ విధమైన ఆవరణ అంటే తెర మరుగు ఉండదు. యోగులకు ఈ విధమైన తేజో విశిష్ట ఆవరణహీన స్థితి కలిగినప్పుడు వారు చూడకపోయినా అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈ బ్రహ్మతేజం అంతటా తెలుస్తూ ఉంటుంది. కానీ అసమానం అయిన కారణంగా అప్రకాశము, అవ్యక్తము సమానం అయినందువల్లే
ప్రకాశితము వ్యక్తము అయింది. బ్రహ్మ జ్యోతి ద్వారా ప్రకాశితమైనందువల్ల లోపలున్న మూర్తులన్నీ అంతర్దృష్టి ద్వారా కనిపిస్తున్నాయి. తిరిగి బ్రహ్మజ్యోతి లోపలికి ప్రవేశించిన మీదట లేదా దాంట్లో లయం ప్రాప్తించిన మీదట చూడ్డం, వినడం వంటి కర్మ ఏదీ ఉండదు. నీళ్లలో పడ్డ ఉప్పు మాదిరిగా. ఆ సమయంలో అజ్ఞానం తాలూకు ప్రకాశ రూప స్వచ్ఛ గుణం ఉండకపోవడం వల్ల కూటస్థం కూడా కనిపించదు. క్రియ చేసి స్థిరమైన మీదటే బుద్ధి ఏర్పడ్డము, ఆ స్థితిలోనే ఎప్పుడూ ఉండడము జరుగుతాయి. కానీ స్థిరంగా ఉండడం వల్లే గతి సంభవమైన చోటల్లా ఆకృతి కనిపిస్తూ ఉంటుంది. క్రియాపరావస్థ శూన్య బ్రహ్మ అయినప్పుడు ఇక ఏమీ ఉండదు. దానికి వ్యతిరేక స్థితిలోనే చూడ్డము, వినడము సంభవము. ఈ చూడ్డము, వినడము అన్న స్థితి తొలగిపోయిన మీదట ఆ అనిత్య కారణం చూడ్డము, వినడము ఒకేసారి జరక్కపోవడం వల్ల అది నిత్యం కాదు. ఇందువల్ల బ్రహ్మలో ఉనికి ఏర్పడకపోవడం వల్ల అవయవాంతర స్థితి కలుగుతుంది. అంటే రెండో వైపు మనస్సును లగ్నం చెయ్యడం వల్ల గృహస్థు, సన్యాసి, బ్రాహ్మణుడు, క్షత్రియుడు మొదలైన ఉపాధులు ఏర్పడతాయి. ఆత్మ, మనస్సు రెండూ ఒకటే. ఆత్మ క్రియాపరావస్థలో నిర్లిప్తంగా ఉంటుంది. అదే సుఖదుఖాలను గణించినప్పుడు మనస్సు అనిపించుకుంటుంది. విభుడి ఉత్పత్తి జరుగుతుంది. కానీ మనస్సు ఉత్పత్తి ఎందుకు జరుగుతుంది? చెంచల మనస్సు స్థిరమైనప్పుడు విభుడవుతుంది. అప్పుడు ఆత్మ రెంటిని చూడగలుగుతుంది. మనస్సు గతి బయటివైపు ఉన్నంత వరకు అది చంచలంగా ఉంటుంది. అది స్థిరమై మనస్సులోకి ప్రవేశించినప్పుడు విభుడు అంటే బ్రహ్మ అవుతుంది. బ్రహ్మలో ఒకే మాటు సంయోగము, దాంతోబాటే జ్ఞానోత్పత్తి జరుగుతాయి. ఈ జ్ఞానం క్రియాపరావస్థలో కలుగుతుంది. చెంచల మనస్సులో కాదు. మనస్సు స్థిరత్వమే బుద్ధి. ఎందుకంటే ఆ సమయంలో చూడ్డము, చూడకపోవడము, తెలుసుకోవడము, తెలుసుకోకపోవడము ఇవేవీ ఉండవు. అప్పుడిక విరుద్ధత ఉండదు. విరోధ స్థితి లేనప్పుడు అన్నీ నిత్యమే కావడం వల్ల బుద్ధి కూడా నిత్యమే. అందువల్ల క్రియాపరావస్థ కలగడం అంటే ఇచ్ఛారహితం కావడమే జ్ఞానం. ఈ స్థితి ఆత్మక్రియ ద్వారానే సంభవం. ఏ సాధనం ద్వారా అంటే ఉపాయం ద్వారా జ్ఞానం కలుగుతుందో ఆ సాధనాన్ని సమ్యక్ రూపంలో ప్రయోగించడాన్నే జ్ఞానం అంటారు. జ్ఞానం క్రియకు పరావస్థలో కలుగుతుంది. ఆ స్థితిని పొందే సాధనం క్రియ. సమ్యక్ రూపంలో అంటే ఉత్తమంగా క్రియ చేసిన మీదట జ్ఞానం కలుగుతుంది. అంటే క్రియాపరావస్థను గురించిన ఎరుక ఏర్పడుతుంది. ఇలా సమ్యక్ రూపంలో క్రియ చెయ్యడం ఆత్మ చేసే పని. ఎందుకంటే ఆత్మ లేనిదే క్రియ చేసేదెవరు? ఆత్మ ద్వారా సంస్కారం కలగడం వల్ల ఆత్మలో మనస్సుకి సన్నికర్ష ఏర్పడుతుంది. అప్పుడు క్రియ చెయ్యాలన్న కోరిక పుడుతుంది. క్రియ చేస్తుంటే మనస్సు ఆత్మలో కలిసిపోతుంది. ఏకాత్మ అవుతుంది. ఈ విధంగా ఆత్మ, మనస్సు అన్న వాటి సన్నికర్ష స్థితిలో స్మరణ కలుగుతుంది. మరునాడు పొద్దున ఎక్కడికైనా వెళ్ళవలసి ఉందనుకోండి, ఇది మనస్సులో మొలకెత్తి మర్నాడు పొద్దున వెనకటి రోజున అనుకున్న విషయం జ్ఞాపకం వచ్చిన మీదట ఆ వైపు సాగుతుంది. ఈ విధంగానే పూర్వజన్మ స్మృతి కూడా కలుగుతుంది. ఈ జన్మలో ఆత్మకు, మనస్సుకు కలయిక లేదా సన్నికర్ష ఏర్పడ్డప్పుడు పూర్వజన్మ విషయాలన్నీ మనస్సులో తలెత్తుతాయి. వాటిని అనుసరించే మనస్సు పనిచేస్తుంది. ఆత్మ గుణం మనస్సు. అందువల్ల రెండూ ఒకటే. మనస్సు స్థిరమై ఆత్మలోకి దిగి వచ్చినప్పుడు క్రియాపరావస్థ ఏర్పడుతుంది. అప్పుడు ఆత్మ, మనస్సు ఒకేసారి ఉత్పన్నమవుతాయి. ఎందుకంటే రెండు లేవు కనుక. పెరుగు, పాలు ఒక్కటయ్యే స్థితిని తెలుసుకొనేవాడు ఎవడూ లేడు. శరీరం, మనస్సు, ఆత్మల కలయికే జీవనం. ఆత్మ, మనస్సు కలవడం వల్ల కర్మాశ్రితమై ఉండి జీవితంలో అనుభవం కలుగుతోంది.
ఈ జీవనమే క్రియ ద్వారా క్రియాపరావస్థ అంటే విభుడును పొందడానికి సమర్థమవుతుంది. మనస్సే బాహ్య జ్ఞాన సంస్కారం కలిగిస్తుంది. అంటే బయటి వస్తువుల విషయాల అనుభవాన్ని ఇంద్రియాల ద్వారా కలిగిస్తుంది. కానీ ఇందులో ఆత్మ సంయోగం ఉత్పత్తి కాదు. ఎందుకంటే ఆత్మ నిర్లిప్తమైనది. ఆత్మ నిర్లిప్తత వల్ల చూడ్డం, వినడం వంటి పనులన్నీ మనస్సు చేసేవే. ఈ సమస్త శరీర మనస్సుల బహిర్జ్ఞానం సంస్కారం ద్వారా కలుగుతుంది. శరీరం భోగాయతనం అంటే అనుభవానికి నిలయం కావడం వల్ల సుఖదుఖానుభూతులన్నీ మనశ్శరీరాల ద్వారానే కలుగుతాయి. స్మరించినంత మాత్రాన్నే ప్రతిసారి మనస్సులో కనిపిస్తుందన్నది లేదు. కనిపించేది కూడా కేవలం మనస్సు ద్వారా కనిపించదు. ఆత్మలో మనస్సు కలవడం ద్వారా కనిపిస్తుంది. అందువల్ల బ్రహ్మను తెలుసుకోవడం మనస్సు చేసే పని కాదు. ఆవరణ తొలగిపోతేనే తెలుసుకోవడం సంభవం. మనస్సు ఆత్మతో కలవడమే స్మృతికి హేతువు. అది పూర్వ సంస్కారానికి వశమై ఉంటుంది. అంటే మనస్సు ఆత్మలోకి ప్రవేశించిన మీదట అనేక ప్రయత్నాల ద్వారా దానికి స్మరణీయ వస్తువు మెల్లమెల్లగా జ్ఞాపకం వస్తుంది. పాలు జ్ఞాపకం రావడంతోనే పాల రూపం, గుణం, రుచి అన్నీ తొందరగా ఒకేసారి జ్ఞాపకం రావు. అన్ని వస్తువుల చిహ్నాలు ఒకేసారి కనిపించే పక్షంలో స్మరణ కూడా ఒకేసారి కలుగుతుంది. అయితే ఆత్మకర్మ అధికంగా చేస్తుంటే అన్నీ సంపూర్ణంగా కనిపించినప్పుడు సమిష్టిగా ఉత్పత్తి, వ్యష్టిగా ఉత్పత్తి ఏమీ ఉండవు. అంటే ఆత్మ ప్రవృత్తి నివృత్తులు సమిష్టిగా ఒకే సమయంలో ఉత్పత్తి, అనుత్పత్తులు ఏవీ ఉండవు. ఎందువల్లంటే బ్రహ్మ సర్వవ్యాపి కాబట్టి. బ్రహ్మ తాలూకు ఒక్క అణువులో పంచతత్వాలు ఉన్నాయి. బ్రహ్మకు దూరంగా ఉండడాన్నే దుఃఖం అంటారు. పొందాలన్న కోరిక లేని చోట సుఖదుఖాలు ఉండవు. ఎందుకంటే సుఖదుఖాలు మనోవ్యాపారాలు. ఆత్మ సర్వవ్యాపి, అనంత జీవ రూపంలో ఉంది. ఈ రూపంలోనే జీవస్వరూపుడైన శివుడు అంటే ఆత్మ సమస్త విశ్వంలోనూ వ్యాపించి ఉన్నాడు. ఇందుకే ఆయన్ని విశ్వేశ్వరుడంటారు. చేతనాచేతన సమస్త పదార్థాలు శూన్య రూపంలో ఉండే బ్రహ్మే. సమస్త పదార్థాల నిర్మాణము పంచతత్వాలతో కలిగింది. సమస్త తత్వాల్లోనూ జీవం ఉంది. కనిపించే నిర్జీవ పదార్థాల్లోని జీవం కేవలం యోగులకే తెలుస్తుంది. ఇందువల్లే యుక్తతమ అవస్థ ప్రాప్తించిన ఆ యోగులు అంటే కర్మశేషమేమీ లేని యోగులు ధ్యానం చెయ్యరు. ఎందుకంటే వారి ధ్యానము, ధ్యాత, ధ్యేయము అన్నీ ఒకటైపోయాయి. వారు అంతటా బ్రహ్మను దర్శిస్తారు. వారికి ఏ విషయము ఇంద్రియ గోచరం కాకపోయినప్పటికీ కూడా జ్ఞానం ద్వారా తెలుసుకోవడం కష్టమైన పనేమీ కాదు. మనోయోగంతో క్రియ చెయ్యడంలోనే క్రియకు సార్థకత ఉంది. మనోయోగపూర్వకంగా ప్రపంచంలో ఉండడం చేతే ప్రపంచంలో ఉండడంలో సార్థకత ఉంది. లేకపోతే దాంట్లో ఉండి కూడా లేనట్లే. దీని తాత్పర్యమేంటంటే మనస్సు లేదా కోరిక ఉన్నంత వరకే ప్రపంచం ఉంటుంది. మనస్సు, కోరిక లేనప్పుడు ఇక ప్రపంచము ఉండదు. మనస్సు లేదా కోరిక లేనప్పుడు నియమాలు, కర్మలు కూడా లేవు. అందువల్ల ధారణ, ధ్యాన, సమాధులు కూడా లేవు. స్మరణీయ వస్తువు అనేక మాట్లు జ్ఞాపకం రానప్పుడు కూడా మనస్సు ఆ స్మరణీయ వస్తువులో ప్రవేశిస్తూ ముమూర్ష అంటే మరణాపన్న అవస్థ పొందుతుంది. లేదా దాని నివృత్తి అవస్థలో కలిగే స్మరణను ప్రణిధానం అంటారు. అప్పుడు మనస్సులో లేని వస్తువును గురించిన ఆలోచనను అంటే ఆ వస్తువు ఎలాంటిదో, దాంట్లో ఏ గుణముందో అనిపించే స్మరణ కారణాల్లో మనస్సు నిలిచి ఉండడాన్ని నిబంధం అంటారు. ఈ విధంగా స్మరణీయ వస్తువు ఒకసారి మనస్సులో ప్రకటమైనప్పుడు దాన్ని
చక్కగా స్మరణలో ఉంచుకోవడానికి మనస్సును మాటి మాటికి దాని మీదే లగ్నం చెయ్యడాన్ని అభ్యాసం అంటారు. ఇది ఆత్మ చేసే పని. ఇందువల్ల స్మరణ హేతువు ఆత్మ. ఎందుకంటే ఆత్మ లేకపోతే ఏదీ ఉండదు. కానీ స్మరణ తాలూకు చిహ్నాన్ని అనుసంధానం చెయ్యవలసి వచ్చినప్పుడు స్మరణ తాలూకు శాశ్వత విద్యమానత లోపిస్తుంది. చిహ్నం అంటే ప్రతీక లేనిదే స్మరణ కలగదు. ఎందుకంటే స్మరణకు ఆధారం చిహ్నం. స్మరణీయ వస్తువు, దాని చిహ్నము లేనప్పుడు చింతన జరగదు. ఈ విధంగా స్మరణను ఒకసారి నిత్యమని, మళ్ళీ అనిత్యమని చెప్పడం జరిగింది. కానీ అది సరికాదు. ఎందుకంటే బుద్ధి ద్వారాను, పరాబుద్ధి ద్వారాను ఆత్మ పరమాత్మలో లీనమై స్థిరంగా ఉంది. దాని స్మరణలో 2 వస్తువుల ఉనికి ఉంది. అందువల్ల స్మరణ బుద్ధి ద్వారా జరుగుతోంది. ఇందువల్ల బుద్ధే స్మరణకు హేతువు. కానీ క్రియాపరావస్థలో స్మరణ, బుద్ధి ఏవీ ఉండవు. క్రియాపరావస్థకు అతీతమైన అవస్థలో ప్రత్యావర్తన కలిగినప్పుడు మనస్సు ఆ క్రియాపరావస్థను స్మరణ చేసుకుంటుంది. ఈ కారణం వల్లే స్మరణలో 2 ఏర్పడ్డాయి. పూర్వం చేసిన కర్మ తాలూకు పరిణామ అనుబంధమే ఈ శరీరం పుట్టడానికి కారణం. ఈ శరీరం ప్రారంభంలోనే పూర్వ శరీరం ప్రవృత్తులు వెల్లడవుతూ ఉంటాయి. శిశువు పుట్టడంతోనే ఏడవడం, చూడడం మొదలైనట్టు. ఆ పూర్వకృత కర్మ ఫల స్వరూపం ఈ జన్మలో ధర్మాధర్మాలు అవుతుంటుంది. సమస్త భోగాల నిమిత్తం ఆత్మ ఈ శరీరంలో ఉంటుంటుంది. కానీ ఇది స్వతంత్ర బ్రహ్మ మాదిరిగానే నిర్లిప్తంగా ఉంటుంది. కేవలం కర్మఫలాన్ని అనుభవించడానికి ఆత్మ ఈ శరీరంలో నీటి బుడగ రూపంలో నివాసం చేస్తోంది. దాన్నే లోకులు నేను అంటారు. పూర్వజన్మ తాలూకు కర్మలన్నీ ఆత్మలో విశేషంగా నిలిచి ఉంటాయి. అందువల్లనే అవసరం లేని దాన్ని అనుభవించవలసి వస్తూ ఉంటుంది. కానీ క్రియాపరావస్థలో కర్మక్షయం కనిపించినప్పుడు కర్మ కోసం శరీరోత్పత్తి ఎలా సంభవమవుతుంది? కర్మ కోసం ఆత్మ సహితమైన శరీరము సుఖదుఃఖాలు పుడుతుంటాయి. కానీ కర్మక్షయం అయిన మీదట ఆత్మ లేకుండా దేహం లేనప్పుడు ఆత్మ బ్రహ్మలో లీనమవుతుంది. కర్మక్షయం అయితేనే వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం కలగడంతోనే ఆసక్తిపూర్వకంగా శరీరంతోనూ, మనస్సుతోనూ, మాటతోనూ కూడిన కర్మ జరగదు. ఈ విధంగా కర్మక్షయం అయిన మీదట పురుషుడు నిష్కర్ముడవుతాడు. నిష్కర్మావస్థలో కర్మకు హేతువు ఉండకపోవడం వల్ల మళ్ళీ శరీరోత్పత్తి జరగదు. అప్పుడు ఆ కర్మావస్థే హేతు అవుతుంది. ఉత్తమ పురుషుడి గుణం కూటస్థం, కూటస్థం గుణం ఆత్మ, ఆత్మగుణం మనస్సు, మనస్సు గుణం ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలన్నిటి ద్వారా సర్వభూతాల, సర్వ పదార్థాల పనులు జరుగుతున్నాయి. కర్మాతీతావస్థలో అంటే క్రియాపరావస్థలో ఇవన్నీ బ్రహ్మలో లీనమవుతున్నాయి. అందువల్లే అప్పుడు దేహానికి అస్తిత్వం ఉండదు. అంటే దేహబోధ ఉండదన్నమాట. అప్పుడు శరీరము, దర్శనము రెండూ ఉండవు. మళ్ళీ క్రియాపరావస్థకు అతీతమైన అవస్థలో మెల్లమెల్లగా దేహబోధ జాగృతమవుతుంది. అందువల్లే ఎవరు ఎలాంటి ఉత్తమ క్రియ చేస్తే వారికి అలాంటి చూడ్డము, వినడము, చివరిలో లయం కావడము అనే అవస్థ ప్రాప్తమవుతుంది. క్రియాపరావస్థలో ఉంటూ అనాసక్త భావంతో అన్ని పనులు చెయ్యగలరు. ఎందుకంటే అప్పుడు పంచభూతాల్లో మనసు ఉండకపోవడం వల్ల ఏ పని మీద ఆకర్షణ కలగదు. అప్పుడు ఇంద్రియాలన్నీ మనస్సులోనూ, మనస్సు ఆత్మలోనూ, ఆత్మ బ్రహ్మలోనూ కలిసిపోతాయి. మళ్ళీ బ్రహ్మ ఆత్మలోనూ, ఆత్మ మనస్సులోనూ, మనస్సు ఇంద్రియాల్లోనూ, ఇంద్రియాలు పంచతత్వాల్లోనూ కలిసినప్పుడు
దేహబోధతో పాటు సమస్త విషయాలు తలెత్తుతాయి. అంటే ఒకే బ్రహ్మ ఒకప్పుడు క్రియాపరావస్థలోనూ, ఒకప్పుడు పంచతత్వాల్లోనూ, శరీరంలోనూ ఉంటాడన్నమాట. ఇదే జీవితం. అంటే ఇంద్రియాలు, మనస్సు, ఆత్మల కలయికే జీవితమన్నమాట. దీనికి వ్యతిరేకంగా క్రియ అదృశ్యమైన తరువాత కలిగే అవస్థలో బ్రహ్మ ఉంటాడు. కాబట్టి క్రియాపరావస్థ ఒక్కటే కోరదగింది, అంటే కామ్యం. అందరూ చెయ్యాలి క్రియ. నిశ్చింతగా ఎప్పుడూ క్రియా సాధనలో నిమగ్నుడై బుద్ధిని ఎప్పుడూ బ్రహ్మ మీదే నిలిపి ఉంచే వ్యక్తికి బ్రహ్మ ప్రాప్తి కలుగుతుంది. ఇందులో సందేహమేమీ లేదు. క్రియాదీక్ష పొంది క్రియ చెయ్యడం కష్టకరమైనదని భావించి దాన్ని వదిలిపెట్టేవాడు ఈ సాధనాన్ని వదిలిపెట్టడం వల్ల అత్యంత దుఃఖం పొందవలసి వస్తుంది. కష్టాలు పడవలసి వస్తుంది. క్రియ చెయ్యకపోతే దుఃఖం కలగడము, చేస్తూ సుఖం కలగడము నిశ్చయం. బుద్ధిని, పరాబుద్ధిని సమ్యక్ రూపంలో తెలుసుకోవడం వల్లే మోక్షం కలుగుతుంది. ఇదే ఆగమం. ఋషులు, మహర్షులు ఉపదేశం ద్వారా, అంటే కూటస్థం ద్వారా ఏం నిర్ణయించారంటే, మనస్సు రెండో వైపు లగ్నమైన అంటే పంచతత్వాల్లో లేదా ప్రపంచంలో రమించే వాళ్ళందరి దృష్టి మిథ్య అని. అంటే క్రియాపరావస్థలో ఉండకపోవడమే శరీర సృష్టికి, సుఖదుఖాలన్నిటికీ కారణమన్నమాట. ఏదైనా ఒక వస్తువుని చూడ్డం ప్రవృత్తి. ఎవరైనా కృష్ణుణ్ణి చూస్తున్నారంటే అది కూడా ప్రవృత్తే. చూడకపోవడం నివృత్తి. నడిచేది అంటే గతిశీలమైనది సంసారం. అనాది కాలం నుంచి నడుస్తోందది. ఆ నడక వైపు ప్రవృత్తి పోవడం సత్యంగా కనిపిస్తుంది. కానీ ఈ మిథ్య తత్వజ్ఞానం ద్వారా, అంటే క్రియ ద్వారా క్రియాపరావస్థలో నిలిచి ఉండడం నివృత్తి. ఇందువల్ల క్రియాపరావస్థలో నిలిచి ఉండడాన్నే ధర్మమని అంటారు. ఇలా నిలిచి ఉండడం నివృత్తి. ఇందువల్ల ఇది దోషం కాదు. అలా నిలిచి ఉండకపోవడమే ప్రవృత్తి, అదే దోషం. ఎందుకంటే క్రియాపరావస్థలో ఉండకపోవడం వల్ల దేహబోధ కలుగుతుంది. దేహబోధ కలగ్గానే మనస్సు, బుద్ధి, చిత్తం, రాగద్వేషాలు, మోహం మొదలైనవి తలెత్తుతాయి. ఇదే దోషం. క్రియాపరావస్థలో నిలిచి ఉండడం బ్రహ్మభావం. ఎప్పటికీ ఆ స్థితిలో ఉన్నవారికి శ్రేష్ఠ ప్రజ్ఞ ప్రాప్తమవుతుంది. ఎందుకంటే ఆ స్థితిలో పైన చెప్పిన రాగద్వేషాలు అన్నీ ఒక్కటవుతాయి. అంటే క్రియాపరావస్థలో అన్నీ విలయమవుతాయి. క్రియాపరావస్థలో ఆత్మలో ఉండడం వల్ల మోహాదుల నివృత్తి కారణంగా అనుత్పత్తి స్థితిలో ఏకభావోత్పత్తి జరిగి మనస్సు మరోవైపు మళ్ళడం మానేస్తుంది. మనస్సు మరోవైపు మళ్ళకపోవడం వల్ల మరో జన్మ ఉండదు. జన్మ అన్నదానికి అర్థం మనస్సుకు అన్య దిశలో ప్రవృత్తి కలగడం, దాంట్లోనే ఉండడం. ఈ స్థితిలో, అంటే ఈ జన్మలో పంచతత్వాల్లో బాగా లిప్తమై ఉండడమే ప్రవృత్తి. ఇదే క్లేశం. క్రియాపరావస్థ అవ్యక్తం. ఈ అవ్యక్తం నుంచి క్రియాపరావస్థకు అతీతమైన అవస్థలో అన్నీ వ్యక్తమవుతున్నాయి. చూడ్డం వల్ల కనిపిస్తున్నాయి. అంటే బ్రహ్మ ద్వారానే అన్నీ కనిపిస్తున్నాయి. కానీ ఆయన ఉండడం వల్ల కనిపించడం లేదు. విగ్రహం ద్వారా విగ్రహం కనిపించదు. ఏ విగ్రహాన్ని చూస్తున్నావో అదే నువ్వైపోతే ఇక చూడ్డం ఎలా? క్రియ చెయ్యకముందు అసత్తు, క్రియ చేసిన తర్వాత సత్తు, అంటే కూటస్థ దర్శనం. ఫలాకాంక్ష లేని పని చేసిన మీదట, అంటే ప్రాణకర్మ చేసిన మీదట క్రియాపరావస్థలో జరిగేదంతా జరగనట్లే. సమస్త కర్మ ఫలము స్వభావం ద్వారా ప్రాప్తమవుతుంది. దానికి హేతువు ఈశ్వరుడు కాడు. ఉత్తమ పురుష ఫలాకాంక్షలో కర్మ ఏదీ లేదు. ఆత్మ గుణ విశిష్ట, అంటే
సత్వరజస్తమో గుణాల రూపంలో శరీరంలో ఉంది. అందువల్ల మిథ్యా అహంకారం నేను అన్నీ అనుభవిస్తోంది. ఈశ్వరుడు లోపల్లోపలే నిర్లిప్తుడై ఉన్నాడు. ఆత్మ తరువాత పరమాత్మ కూటస్థ బ్రహ్మలాగా. క్రియాపరావస్థను పొందడానికే ఈశ్వరత్వం అని పేరు. ఆత్మ ఈశ్వరుడు ఒకటే, కేవలం గుణభేదమే ఉంది. ఆత్మకు భిన్నమైన వైపు మనస్సు పెట్టడానికే అధర్మము అని పేరు. క్రియ చెయ్యడమే ధర్మం. క్రియ చేసి ఈశ్వరుణ్ణి తెలుసుకోవడం జ్ఞానం. అంతేకాక క్రియ చేసి ఆ ఆనందాన్ని అంటే నిషాను పెంచుకోవడం ధర్మ సంచయం. ఈ విధంగా క్రియ చేసి ఐక్యం కావడమే సమాధి అంటే సమాన రూపంలో బ్రహ్మలో కుదురుకొని ఉండడం. అప్పుడు సర్వం బ్రహ్మమయమనే బోధ ఏర్పడుతుంది. అప్పుడిక ద్వైతం రెండు అనేది ఉండదు. రెండు ఉన్న చోట ఈశ్వరుడు ఉండడు. అందువల్లే ఈశ్వరుడు ప్రత్యక్ష, అనుమాన, ఆగమ ప్రమాణాలకు అతీతుడు. ప్రత్యక్షానికి అర్థం కళ్ళతో చూడ్డమని. ఇద్దరే లేనప్పుడు ఎవరు ఎవరిని చూస్తారు? మనస్సులో పుట్టేదే అనుమానం. అక్కడ కూడా రెండున్నాయి. అకస్మాత్తుగా వచ్చి ఉండేది ఆగమం. ఇందులో కూడా రెండున్నాయి. అందువల్ల ద్వైతం ఉన్న చోట ఈశ్వరుడు లేడు. ఈ కారణాల వల్ల ఈశ్వరుడు ప్రత్యక్ష, అనుమాన, ఆగమ ప్రమాణాలకు అతీతుడు. ఈశ్వరుణ్ణి సాధించగలం, కానీ ఉపసాధనాల వల్ల కాదు. ఎందుకంటే పృథివీ అణువుకొకదానికి ఉండే బలం కంటే బ్రహ్మాణువు బలం 1,00,000 రెట్లు ఎక్కువ. 1,00,000 బ్రహ్మాణువులతో ఒక మట్టి అణువు, 10,000 బ్రహ్మాణువులతో ఒక జలాణువు ఏర్పడతాయి. అందువల్ల మట్టి కంటే జలానికి బలం ఎక్కువ. 1,000 బ్రహ్మాణువులతో ఒక తేజోణువు, 100 బ్రహ్మాణువులతో ఒక వాయు అణువు, 10 బ్రహ్మాణువులతో ఒక శూన్యాణువు అంటే ఆకాశాణువు ఏర్పడతాయి. ఈ కారణంగా జలం కన్నా తేజం, తేజం కన్నా వాయువు, వాయువు కన్నా శూన్యం ఎక్కువ బలమున్నవి. 1,00,000 బ్రహ్మాణువులు ఒక్క దాంట్లో ఉన్నప్పుడు ఆ ఒక దాంట్లో 1,00,000 రెట్ల శక్తి ఉంటుంది. యోగి ఈ విధంగా బ్రహ్మాణువులో ఉన్నప్పుడు ఆయనకు పంచతత్వాల మీద, కాలం మీద ఆధిపత్యం ఏర్పడుతుంది. సర్వశక్తిమంతుడవుతాడు. యోగులు బ్రహ్మలో సంచరిస్తూ ఉండడం వల్ల బ్రాహ్మణులు అన్న పేరు పొందుతారు. బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణులైపోరు. బ్రహ్మ నుంచే అందరూ పుడుతున్నారు. కాబట్టి అందరినీ బ్రాహ్మణులు అనవచ్చు. కానీ బ్రహ్మలో ఉండకపోవడం వల్ల, శరీర రూప గృహంలో ఉండడం వల్ల గృహస్థులు అనిపించుకుంటారు. వేడి వస్తువులో మిథ్యాగ్ని ఉన్నట్టుగానే బ్రాహ్మణ కులంలో పుట్టి కూడా అందరూ మిథ్యా బ్రాహ్మణులు. పూర్వజన్మ కర్మ ఫలానుసారంగా తల్లి కడుపున పుట్టినప్పటి నుంచి అంటే గర్భంలో పడ్డప్పటి నుంచి కూడా అనువాదకుడు. అందరూ గృహస్థులే. ఎందుకంటే ఆ సమయంలో ఆత్మ విశేషంగా శరీర రూప గృహంలోకి ప్రవేశిస్తుంది. క్రియ చేస్తుండగా దేహబోధ ముగిసినప్పుడు శరీర రూప గృహంలో ఉండకపోవడం వల్ల బ్రాహ్మణుడు అనిపించుకుంటాడు. అప్పుడు రెండో మాటు జన్మ కలగదు. అదృష్టవంతులే క్రియాదీక్ష పొంది క్రియ చేసి సమస్త వస్తువుల్లోనూ బ్రహ్మను దర్శిస్తారు. వారినే ఋషులు అంటారు. ఋషులంటే ఎప్పుడూ కూటస్థంలోనే ఉన్నవారు అని అర్థం. అలాంటి వారే కూటస్థ దర్శనానికి ఉపదేశం చేస్తుంటారు. క్రియాపరావస్థ కోసం ఉపదేశం అవసరం. మనస్సుకు త్రాణ కలిగించేది మంత్రం. మనస్సును స్థిరం చేసేది క్రియ. స్థిరం కావడం చేతే త్రాణ కలుగుతుంది. స్థిరులై స్థిరత్వంలో ఉండేవాళ్లనే బ్రాహ్మణులు అని అంటారు. ఈ కర్మనే కర్మ అంటారు. ఈ కర్మ చేసేవారికి
పత్ని ఉండకపోవడం వల్ల గృహస్థులు కారు. అంటే పత్ని స్వరూపమైన ప్రకృతిలో ఉండకపోవడం వల్ల, అంటే శ్వాస ప్రశ్వాసల గతి లేకపోవడం వల్ల వారు గృహస్థులు కారన్నమాట. అందువల్ల గృహస్థుడి పేరు జాయమానుడు. అంటే పుడుతూ ఉన్నవాడు, అంటే చెంచలుడు. ఈ గృహస్థే క్రియ చేసి క్రియాపరావస్థలో ఉండి అమరుడవుతాడు. అయితే అమరత్వాన్ని గురించి ఏమీ ఆలోచించడు. గుహలో, అంటే బ్రహ్మ యోనిలో ఉంటూ అన్నిటినీ విడిచిపెట్టేసినందువల్ల నేనే ఆ పురుషుణ్ణి అన్న అనుభవం కలిగిన మీదట సర్వం బ్రహ్మమయం జగత్ అవుతుంది. ఇక దీని తరువాత మరేమీ లేదు. దీన్ని తెలుసుకొన్న వారే మనీషులు. అందువల్ల మొదటి తపస్సు కూటస్థంలో ఉండడం, రెండో తపస్సు బ్రహ్మచర్య కులంలో, అంటే ఆశ్రమంలో ఉండడం, అంటే బ్రహ్మలో కుదురుకొని కుల కుండలిని రూపమైన ఆత్మలో ఉండడం. మూడో తపస్సు ఆత్మను కూటస్థంలో నిలిపి, అంటే క్రియాపరావస్థలో ఉండడం. దీనివల్ల వ్యక్తిలో మంచి గుణాలు వికసిస్తాయి. ఈ నిష్కామ కర్మను చేసేవారి, అంటే ఆత్మకర్మను చేసేవారి ప్రాణం పైకి పోదు, అంటే వారిని విడిచిపోదు. అంటే బ్రహ్మలో కలిసి ఉండడం వల్ల రెండో వైపు మళ్ళదు. ఆ స్థితిలో తామే బ్రహ్మస్వరూపులై లీనమైపోతారు, అంటే బ్రహ్మే అయిపోతారు. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి. 9వ అధ్యాయం యోగ సాధన రహస్యం 14వ భాగం సంపూర్ణం.